ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అలాగే అవమానం 6. మిథున్ రాశికి లగ్న మరియు చతుర్థాధిపతి అయిన బుధ భగవానుడు ఈ యొక్క మిథునంలో కానీ అలాగే ధనురాశిలో కానీ సంచరించినప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరగడం మరియు దైవికమైన బలం, శక్తి పెరగడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం కావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయినా కూడా ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ద్వితీయ అధిపతి అయినటువంటి చంద్రుడు, అలాగే ఈ యొక్క బుధుడు ఈ యొక్క 4వ స్థానాధిపత్యం కూడా రావడం వల్ల బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక స్థలాలు, భూములు ఇట్లాంటి కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకోగలరు. అలాగే బుధుడు కర్కాటక రాశిలో కానీ మకర రాశిలో కానీ సంచరించినప్పుడు మాత్రం కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాలు అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబాల వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే ఈ యొక్క బుధుడు సింహరాశిలో కానీ కుంభరాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు కొద్దిగా వాక్కుపరమైన ఇంప్రూవ్మెంట్, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు కన్య రాశిలో మరియు మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు, మంచి ఆదాయం సాధించగలుగుతారు. ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగా సాధించగలుగుతారు. మరియు భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది. తల్లికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరియు పరిపూర్ణమైన శుభకరమైన పరిణామాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కూడా బాగా తొందరగా జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు ఈ యొక్క తులారాశిలో కానీ మేషరాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు కొద్దిగా విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రావడము మరియు లాభాభివృద్ధి మరియు స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు అధికంగా లభించడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ బుధుడు 6లో అనగా ఈ యొక్క వృశ్చికంలో కానీ మరియు వృషభంలో కానీ సంచరిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన చేయాలన్న ఆసక్తి అధికంగా కలగడం, శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉండడం మరియు ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడతారో వారి వల్ల మీరు అభివృద్ధి కాగలగడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాశిలో 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటారు. కాబట్టి చంద్రుడు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో కానీ మరియు ధనురాశిలో కానీ సంచరించినప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అంటే 2.5 రోజులు ఉంటాడు, 2.5 రోజులు చూస్తాడు నెలలో. కాబట్టి అక్కడ సంచరిస్తున్నప్పుడు మాత్రం ఈ 5 రోజులు మాత్రం ప్రభావాలు గమనించుకుంటే మంచిది. ఈ యొక్క మిథునంలో మరియు ధనురాశిలో సంచరిస్తున్నప్పుడు శారీరకమైన అనారోగ్యాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు, పార్ట్నర్స్ మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న తగాదాలు, అదే భార్యాభర్తల మధ్య తగాదాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క కర్కాటకంలో మకరంలో సంచరిస్తున్నప్పుడు చిన్న చిన్న మానసిక పరమైన సమస్యలు, ఇబ్బందులు, పీడకలలు ఇట్లాంటి వాటి వల్ల సతమతం అయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు 3, 9 అనగా ఈ యొక్క సింహరాశిలో మరియు కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా మానసికమైన అశాంతి, డబ్బుపరమైన ఖర్చులు అధికంగా కావడము మరియు సోదర సోదరి వర్గీయులు చిన్న చిన్న విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే 4, 10లో చంద్రుడు సంచరించినప్పుడు అన్య కన్నులో కానీ మీనలో కానీ సంచరిస్తున్నప్పుడు భూమి మరియు భూములకు సంబంధించిన లిటిగేషన్స్, చిన్న చిన్న తల్లికి స్వల్పంగా అనారోగ్యాలు చేయడం, వృత్తిపరంగా చికాకులు, మానసిక ఆందోళన ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క 5లో సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకి స్వల్పంగా 2.5 రోజులు కొద్దిగా చదవలేకపోవడం, చదివిన కొద్దిగా చిన్న చిన్న మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ తులలో సంచరించినప్పుడు కానీ, తులలో ఉన్నప్పుడు కానీ, మేషంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క వృశ్చికంలో మరియు వృషభంలో సంచరించినప్పుడు జర్నీలు అధికంగా, అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం మరియు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కొద్దిగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యాలు జరిగే అవకాశం ఉంటుంది. చంద్రుడు విదేశ కారకత్వం వల్ల చంద్రుడు రావడం వల్ల ఈ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ విషయాలను గమనించగలరు. అలాగే ఈ లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క 1-7లో సంచరించినప్పుడు విద్యార్థులకి విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం, మామూలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా మంచి అనుకూలత లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించుకోగలరు. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచినా కానీ ఈ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మరియు శుక్రుడు ఆ రాశిలోకి వచ్చినప్పుడు కూడా ఈ ఫలితాలు జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. దశ నడిచినప్పుడు మాత్రం 100% ఈ ఫలితాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు కర్కాటకంలో మరియు కానీ మకరంలో కానీ సంచరిస్తున్నప్పుడు కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల అనుకూలత మరియు భర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి ఇట్లాంటివి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సింహంలో కానీ కుంభంలోనే కానీ సంచరిస్తున్నప్పుడు కొద్దిగా సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధు వర్గీయుల సహాయ సహకారాలు మరియు తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొంచెం వరకు ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ శుక్రుడు మీనంలో కానీ మరియు కన్యలో కానీ సంచరించినప్పుడు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది, సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది మరియు అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరమైన అభివృద్ధిని పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచిగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుక్రుడికి వాహన కారకుడు కావడం వల్ల 4 వాహన స్థానం కావడం వల్ల 4-10 మీద శుక్రుడు సంచరిస్తున్నప్పుడు మాత్రం ఈ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు 5లో విద్యాస్థానాధిపతి శుక్రుడు అవడం వల్ల 5లో కానీ 11లో కానీ సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు విద్యలో బాగా అధికంగా మార్కులు రావడము, లాభాభివృద్ధి, స్నేహితులు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అధికంగా లభించడము, చేసే సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయాలన్న ఆసక్తి అధికంగా కలగడం మరియు అధికంగా క్షేత్రాలు తిరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు 6-12లో అనగా ఈ యొక్క వృశ్చికంలో కానీ వృషభంలో కానీ సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క ఫ్లైట్ జర్నీలు అయ్యే అవకాశం ఉంటుంది. మరియు దూర ప్రదేశాలకి విహారయాత్రలకు, వినోదయాత్రలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు దైవికమైన దర్శనాలు కూడా బాగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభపరమైన పరిణామాలను కలగజేస్తారు. ముఖ్యంగా ఎక్కువ స్పెషల్ దృష్టిలు ఉండడం వల్ల ఈ రాశులను చూసినా డైరెక్ట్ చూస్తారు. కాబట్టి నేను అది ప్రత్యేకంగా చెప్తున్నాను. ముఖ్యంగా మిథున రాశులను సంచరించినప్పుడు కోపతాపాలకు అధికంగా గురవడం, కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మరియు భూ సంబంధమైన లిటికేషన్స్ మరియు న్యాయ సంబంధమైన లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటకంలో మరియు మకరంలో సంచరించినప్పుడు చిన్న లీగల్ పరమైన ఇబ్బందులు మరియు మానసికమైన అశాంతి ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వల్పంగా విద్యార్థులకు మార్కులు తగ్గడం, అలాగే చిన్న మానసిక ఒత్తిడికి గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క సింహంలో సంచరించినప్పుడు కొద్దిగా వాక్కు పరంగా అప్పుడప్పుడు పరుష పదాలతో వేరే వాళ్ళని దూషించడం వల్ల కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా శత్రురోగ నాదిపేదలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే స్వల్పంగా చేతితో కొద్దిగా కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే కుజుడు 4వ ఇంట్లో వచ్చినప్పుడు భూమిపరమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా అధికమైన చికాకులు కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా చేతితో కొన్ని లాభాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే కుజుడు 5లో సంచరిస్తున్నప్పుడు అంటే విద్యాస్థానంలో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము మరియు చేతిదాకా కొన్ని లాభాలు మిస్ అవ్వడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. స్వల్పంగా అష్టమం మీద కూడా ఈ యొక్క కుజ దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా చిన్న లీగల్ పరమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ధనపరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ కుజుడు 6లో అంటే వృశ్చికంలో కానీ
లేకుంటే వృషభంలో కానీ సంచరిస్తున్నప్పుడు కొద్దిగా చిన్న చిన్న శత్రువు రుణాధిపీడలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో అప్పు ఇవ్వరాదు, అప్పు తీసుకోరాదు. అలాగే అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే లగ్నాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే సప్తమ దశమాధిపతి అయిన గురు భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా ఈ గురువు ఏ స్థానంలో ఉండవల్ల అధికమైనటువంటి ధనపరమైన ఖర్చు, ల్యాండ్ భూములకు సంబంధించిన లిటికేషన్స్ క్రియేట్ అవ్వడము, మరియు ఆరుని చూడడం వల్ల కొద్దిగా శత్రువులు రుణాధిపీడలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అప్పు ఇచ్చి పుచ్చుకోవడంలో ఈ సంవత్సరం అంతా గురువు ఈ యొక్క వృషభ రాశిలో ఎక్కువ సంచరించడం వల్ల కొద్దిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లీగల్ విషయాల్లో కూడా 1-2 సార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని ముందుకు వెళ్తే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవదనం పెంపొందడం, లాభాభివృద్ధి మరియు వాక్కుపరమైన అభివృద్ధి, సభల్లో అనర్గళంగా బాగా ప్రసంగించగలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆరుని చూడడం వల్ల శత్రువు రుణాధిపీడలు కూడా కొద్దిగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దశమల రాహు, 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలినట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకునే ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాభివృద్ధి అవుతుంది. ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. కాబట్టి సాధ్యమైనంత దైవభక్తి పెంపొందించుకొని ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలరు. ముఖ్యంగా దైవికమైన శక్తి పెంపొందించుకొని మీరు అనుకున్న విషయాలన్నింటిలో కూడా విజయాలు సాధించాలనుకుంటే కనుక మీరు విశేషంగా గణపతి ఆరాధన, గణపతి స్తోత్రపారాయణ, విశేషంగా నవగ్రహాల్లో అయితే కనుక బుధుడికి సంబంధించిన స్తోత్రపారాయణ చేసుకోవడం మంచిది. అలాగే మీరు శనగలు మరియు కందులు రెండూ కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు మంగళవారం, గురువారం 2 వారాలు కూడా ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. శుభం.